రాజు విషాదమైనటువంటి సమయం. వాస్తవానికి మందమరిలో జరిగినటువంటి వేలాది కార్యక్రమాలకు ఆయన ముందుండి నాయకత్వం వహించిండు. ముందు లేకున్నప్పటికీ కూడా వెనుక నుండి ప్రోత్సహించినటువంటి వ్యక్తి. ఈ మందమరిని గిరిజనులు పొందించినటువంటి ఊరు. కానీ ఆ తర్వాత ఈ ఊరికి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని, ఒక నిర్బంధాల నుంచి, కల్లోల నుంచి ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకువచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి మునీరన్న. చాలామందికి ఆ కాలం వాళ్ళకి తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళకి తెలిసి ఉండదు. ఇప్పుడున్నటువంటి వాట్సాప్ యుగంలో వాట్సాప్ యూనివర్సిటీలో ఆయన గురించి ఎక్కడ రాసలేదు. కానీ ఇవాళ ఈ మందమరిలో ఈ స్వేచ్ఛగా గాలులు పీలుస్తున్నామనంటే ఇవాళ ఈ ప్రాంతంలో కార్మికులు వాళ్ళ జీతం డబ్బులను జేబులో వేసుకొని తిరుగుతున్నారు. వేరేటోళ్ళు ఏ రౌడీలు కొల్లగొట్టకుండా, రౌడీలు గుంజుకోకుండా తిరగగలుగుతున్నారంటే, కళ్ళు బట్టీలు రౌడీల నిలయాలుగా లేకుండా ఉన్నాయనంటే, ఆడవాళ్ళు పట్టపగలే తిరగలేని పరిస్థితి నుండి ఇవాళ ఉద్యోగాలు చేసుకునే కాడికి వచ్చిందనంటే, దీనికి అంకురార్పణ ఆ ప్రజాస్వామిక వాతావరణానికి అంకురార్పణ ఆ కాలంలో మునీర్ అతని మిత్రులు చేసినటువంటి, ఆ కాలంలో అప్పుడున్నటువంటి ఆయన సహచరులు ఉద్యమకారులు చేసినటువంటి కృషి, త్యాగం. దీన్ని మందమరి ఎల్లవేళ్ళ గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటుంది కూడా. ఎందుకంటే త్యాగతనులను మర్చిపోయేటువంటి సంస్కృతి ఈ మందమరి పట్టణానికి కానీ సింగరేణి కార్మికులకు కానీ లేదు. వాస్తవానికి మందమరిలో మునీర్ చాలామందికి జర్నలిస్టుగానే తెలుసు, ఆయన రాతల వల్లనే తెలుసు. కానీ అంతకు మించినటువంటి ఈ ఊరికి సంబంధించినటువంటి ఇవాళ మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామని అంటే కూడా దాని వెనుక ఆయన కృషి ఉంది. బహుశా ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ప్రజాక్షేమం కోసం, ప్రజాశ్రేయస్సు కోసమే పనిచేసింది. ఇవాళ సింగరేణి పాఠశాలలు రావడానికి ఆయన మందమరిలో అమర నిరాహార దీక్ష చేసింది. మందమరిలో సింగరేణి ఆసుపత్రులు రావడానికి వాళ్ళ పోరాటాలు, లాఠీ దెబ్బలు తిన్నారు, తలకాలు పలగొట్టుకున్నారు. అదేవిధంగా కార్మికులకు ఇల్లు కావడానికి, కార్మికులకు కరెంటు రావడానికి కూడా ఆ కాలంలో మునీర్ అన్న కాలంలో మునీర్, అతని సహచరులు, ఇతర విప్లవకారులందరూ చేసినటువంటి కృషి ఉన్నది. ఈ కృషిని గుర్తుపెట్టుకోవాలి. మనకు మంచి చేసిన వాళ్ళని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అదే క్రమంలో మనం మునీర్ను గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి మనిషి, ప్రజల మనిషి. ఆయన 60 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా 20 ఏళ్ళ వ్యక్తితోటి కూడా ఆత్మీయంగా మనసుతోటి స్నేహం చేసినటువంటి వ్యక్తి. ఆ 70 ఏళ్ళ 80 ఏళ్ళ వ్యక్తులతో కూడా స్నేహం చేసినటువంటి వ్యక్తి. తన దగ్గరికి సహాయం కోసం పోతే కాదని అన్న పరిస్థితి లేదు, ఎప్పుడు కాదని అనలేదు. తనకు చేతనైనటువంటి సహాయం చేసినటువంటి వ్యక్తి ఇవాళ అకస్మాత్తుగా అనారోగ్యంతో ఆయన మరణించడం ఇవాళ మందమరికే కాదు, పత్రికా లోకానికి, తెలంగాణకు ఒక ప్రజాస్వామిక వాతావరణం మృగ్యమైపోతున్నటువంటి కాలంలో, లుప్తమైపోతున్నటువంటి కాలంలో, అప్రజాస్వామిక ధోరణులు పెరిగిపోతున్నటువంటి కాలంలో ఇవాళ ఆయన మరణము ఎంతైనా తీరని లోటు. ఆ లోటును పూడ్చడం అనేది సాధ్యం కాదు. కానీ ఆయన ఆశయాలను, ఆయన స్నేహించే గుణాన్ని, ఆయన ఇతరులతోటి మాట్లాడే మర్యాదకరమైనటువంటి గుణాన్ని, ఆయన సమస్యలను ఆలోచించేటువంటి గుణాన్ని, సమస్యలకు ఎదురుపోయే గుణాన్ని మనం ఎంతో కొంత మన జీవితంలో ఆయన అనుచరులుగా, సహచరులుగా ఆచరిస్తే ఆయనకు మనం నిజంగా అప్పుడే ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. ఈ సందర్భంగా అటువంటి ఆయన ఆలోచనలను, ఆయన భావధారను మనం అందరం కొనసాగించాలని, అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటూ, త్వరలో ఇంకా మునీరన్న సంబంధించిన తర్వాత కూడా రకరకాల సంతాప సభలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ సభలకు ఎక్కువ మందిని, ముఖ్యంగా యువతరాన్ని, కొత్త తరాన్ని, మన తరాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతూ కృతజ్ఞతలు. ప్రెస్ మిత్రులకు, ఇక్కడికి కొవ్వొత్తుల ర్యాలీకి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇవాళ మునీర్ అన్న భౌతికంగా లేకపోయినా అందరి గుండెల్లో, ప్రజల గుండెల్లో తన ఆశయాలు ఇవాళ నెమరు వేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే మందమరి ఏరియాలో
1979-84 మధ్య కాలంలో మేము విద్యార్థి సంఘంలో పనిచేస్తూ ఉన్నాం. ఆయన మా గురువు గారు. అప్పటి పరిస్థితులలో మందమరి ఇంతకు మిత్రులు చెప్పినట్టు బిక్కు బిక్కుమంటూ ప్రజలు బెంబేలెత్తిపోతున్న తరుణం. సింగరేణిలో ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాల వంటి విచ్చేసినటువంటి సింగరేణి కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మందమరి భూస్వాముల గూండాల ఆగడాలకు దెంగిపోయి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. భార్యాభర్తలు పోతే భర్త ఉండగానే భార్యను పక్కకు లాగినట్టు గుండాయిజం నడుస్తున్నటువంటి తరుణంలో మునీర్ గారు వారి అనుచరులు ఎర్ర జెండా యూనియన్తో ఆ భూస్వాముల గుండాను ఎదిరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారిపై భౌతిక దాడులు చేసుకుని బుద్ధి చెప్పిన చరిత్ర ఉన్నది. చివరికి భూస్వాములు కూడా కామ్రేడ్ మునీర్ అన్న గారిని హత్య చేయించడానికి కాంటా దగ్గర హత్య ప్రయత్నం చేసినప్పుడు కూడా తిప్పికొట్టి వాళ్ళందరినీ ఒక విజేతగా తిరిగి వచ్చినటువంటి మహానాయకుడు కామ్రేడ్ మునీర్ గారు. ఎవరి అండదండలు లేకుండా ఒక్కడే గుండె ధైర్యంతో ఈ భూస్వాముల వ్యవస్థని మార్చినటువంటి ఒక మహా గొప్ప నాయకుడు ఇవాళ మందమరిలో ఇవాళ మనకు పుట్టినాడంటే గౌరవపడదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు మందమరి సింగరేణి కార్మికులు, ఉద్యోగస్తులు, పట్టణ ప్రజలకు, చుట్టుపక్క ప్రాంతాల విలేజ్లకు కూడా ఇలా భూస్వాముల చెడు నుండి విడిపించినటువంటి మహానాయకుని ఇవాళ మనకు కొనియాడవచ్చు. ఇంతేకాదు ప్రజలను చైతన్యం చేయాలి అంటే కలం పేరుతోని ఇవాళ అనే వచనం రాస్తూ, వార్తలు రాస్తూ ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసి విద్యావంతులు వేసిన విధంగా కొట్లాడిన భక్తులు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో సకల జిల్లా సమ్మెలో మన తెలంగాణ మనకే కావాలని చెప్పేసి అందరినీ ఒక దగ్గర చేర్చి ఇవాళ జేఏసీగా ఒక్క దాటిపై ఇవాళ ఉద్యమాలు చేసి ఈ ప్రాంతాన్ని తెలంగాణలో ప్రధాన ఉద్యమంగా తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు మునీర్ గారు. ఇలా మునీర్ గారు మన దగ్గర లేకపోయినా అతని ఆశయాలు ఉన్నాయి. నేను స్వయంగా అతను చూశాను, ఆయన కోపం చూశాను, ఆయన మంచితనం చూశాను. అవసరమైతే ఎదిరించి ఎంతటి వారినైనా వెన్నుదండు పోరాటం చేసిన చరిత్ర గల మహానాయకుడు. ఇలా ఆయన మా గురువు గారు. ఎందుకంటే మేము గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఆనాటి నుంచి ఈనాడు విద్యాలయంలో పనిచేస్తున్నాం అంటే ఆయన స్ఫూర్తి. ఇలా చాలా మంది యువతరం తెలియకపోవచ్చు. మునీర్ అంటే ఒకసారి 79 చరిత్ర తిరిగేయండి, మీ అమ్మానాలను అడగండి. ఆ స్ఫూర్తిదాయక యువతరం తయారు కావాలి. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అవమానం జరిగినా, ఎక్కడ ఆడబిడ్డలకు అన్యాయం జరిగినా తిరుగుబాటు చేసే తత్వం ఇలా మునీర్ ఆశయాలను కొని తెచ్చుకొని భవిష్యత్తులో మనం అందరం ముందుకు పోవాలని, అతని ఆశయాలను కూడా కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. కామ్రేడ్ మునీర్ అన్న గారు, కామ్రేడ్ మునీర్ గారు.